అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొద్దిసేపటి క్రితమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్ వల్ల ఇండస్ట్రీలకు ఏ విధంగా లాభం ఉంటుంది, అసలు బడ్జెట్ గురించి ఇండస్ట్రీలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఏమనుకుంటున్నారనే అంశాలు అయితే మనం మాట్లాడదాం. మనతో పాటు సిఐఏకి సంబంధించిన విజయవాడ జోనల్ చైర్మన్గా ఉన్న వెంకటరామన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సరే, ఎలా చూస్తారు బడ్జెట్ని? అంటే పూర్తిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జరిగింది, కేవలం 3 నెలలకు సంబంధించిన బడ్జెట్గానే చూస్తారు. ఈ బడ్జెట్ వల్ల ఏమైనా పారిశ్రామిక అభివృద్ధికి ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? అంటే ఈరోజు ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టు ఇది ఓటాన్ బడ్జెట్ అండి. అంటే ఇంటర్మ్ బడ్జెట్ ఫర్ మీరు చెప్పినట్టు 3 monthsకి. బట్ ఈ 3 months బడ్జెట్ ఓవరాల్ చూస్తే ఆశాజనకంగా ఉంది. ఎందుకు అంటే ఎస్పెషల్లీ ఇండస్ట్రీ సైడ్ చూసినప్పుడు మాకు ఇప్పుడు ఈవీ సైడ్ కానివ్వండి, లేకపోతే ఎస్ఎస్జీ సంబంధించి మ్యామ్ చెప్పినట్టు, అదే కాకుండా టెక్సావీ కంపెనీస్కి కార్పస్ ఫండ్ ఒక 1 lakh crores ప్రపోజ్ చేశారు. వేర్ లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఆర్ నిల్ ఇంట్రెస్ట్తో ఫండ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఈ పర్టికులర్ బడ్జెట్లో న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్కి ఏదైతే 15% 115 BAB సెక్షన్ ఉందో దాని గురించి చెప్పడం జరిగింది. బట్ చూడాలి, అంటే ప్రపోజల్ పెట్టుకుని చూడాలి మొత్తం పూర్తి బడ్జెట్ వచ్చిన తర్వాత. అదే కాకుండా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతే ఆక్వాకల్చర్ గురించి చెప్పి హెల్త్గా చెప్పారో, ప్రాబబ్లీ మన స్టేట్ కొద్దిగా క్లోజ్లో వర్క్ చేసి దాంట్లో మేజర్ చంక్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్లీ ఇండస్ట్రీకి అయితే మాత్రం లాభం ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నామండి. అంటే పూర్తిగా ఎన్నికల సమయంలో వస్తున్న బడ్జెట్గానే చూడాలి. సంక్షేమ పథకాలకు ఎక్కువ పెద్దపీట వేస్తారు, మిగతా పారిశ్రామిక తక్కువ ఇస్తుండని చెప్పి ఒక వాదన కూడా నడిచింది. అదేమైనా కనిపిస్తుంది ఈ బడ్జెట్లో మీకు? అంటే అది అంత డీవియేషన్, అంటే ఇది అబ్జర్వేషన్ అండి, అంత డీవియేషన్ అనిపించలేదు. బట్ ఓవరాల్గా మాత్రం ఇది ఇంటర్మ్ బడ్జెట్ అయినా సరే హోలిస్టికలీ మొత్తం మీద అన్ని ఆస్పెక్ట్స్ని టచ్ జరిగింది. బికాస్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ మీద ఎక్కువగా టచ్ చేయలేదు. జనరల్గా అయితే అందరూ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ మీద ఎక్కువ ఆశించారు, అంటే ఎస్పెషల్లీ పర్సనల్ ట్యాక్స్ మీద, కార్పొరేట్ ట్యాక్స్ మీద. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అయితే మాత్రం అంటే మ్యామ్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. బట్ మీరు అన్నట్టు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి, బట్ మ్యామ్ ఇండియా పరంగా ప్రపంచ దేశాలకి ఏ విధంగా అంటే ఎక్కువగా మనం చూపించాలో ఆ విధంగా చెప్పడం జరిగింది. అదే కాకుండా సోలార్ మీద అయితే మాత్రం మ్యామ్ చాలా క్లియర్గా రూప్ టాప్ సోలార్ మీద ఎక్కువ చెప్పడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇండస్ట్రీలకు చూసుకుంటే దాదాపు 5 ఏళ్లలో కొత్త ఇండస్ట్రీస్ రాలేదు, ఉన్న ఇండస్ట్రీలు కూడా మూసుకున్న పరిస్థితి అయితే ఎక్కువ కనిపిస్తున్న పరిస్థితుల్లో ఈ బడ్జెట్తో ఏమైనా ఆశాజనకంగా ఉందా? కేంద్రం నుంచి ఏమైనా సహకారం ఏమైనా అందే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అంటే ఇది మనం చూసుకోవాల్సింది ఒక ఇంటర్మ్ బడ్జెట్ అండి ఇది. అంటే బికాస్ ఆఫ్ అంటే 3 months ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి. బట్ ఇండస్ట్రీస్ అంటే మీరు అన్నట్టు మొత్తం హోలిస్టిక్గా అన్ని ఇండస్ట్రీస్ కవర్ అవ్వచ్చు, కానీ కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్ అంటే మీరు అన్నట్టు మన మ్యామ్ చెప్పినట్టు ఆక్వాకల్చర్ అది మనకి అవకాశం ఎక్కువ ఉంది. బికాస్ ఆఫ్ ద 2.5 lakh ఏకర్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ బేస్ ఉంది కాబట్టి. అది కాకుండా హెల్త్ కేర్ కూడా అవకాశం ఉంది. అది మనకే కాదు, జనరల్గా అన్ని స్టేట్స్కి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు రూప్ టాప్ సోలార్ ఇది గత 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా స్లోగా తగ్గుతూ జరిగింది. బట్ మ్యామ్ దాన్ని రూప్ టాప్ సోలార్ మీద ఎక్కువ హైలైట్ చేశారు. అది ఏమన్నా ఎక్కువ మనం మేజర్ చంక్ తీసుకోవచ్చు. అదే కాకుండా ఈ ఎస్ఎస్జీస్ అంటే ఇది డ్వాక్రా కానివ్వండి, లేకపోతే వితా కానివ్వండి 80 lakh ఇది. ఎందుకంటే దీనికి బడ్జెట్స్ అన్ని కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది అన్నమాట. అది మనం ఏ స్టేట్ ఆ స్టేట్ ఎంత ఎక్కువగా మనం పై తీసుకోవచ్చు, అంటే మన పోర్షన్ తీసుకోవచ్చు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎలక్ట్రికల్ బైక్స్ ఇటువంటి కార్లు ఈ కాలంలో బాగా పెరిగాయి, దాని మీద అయితే రేటు పెరుగుతున్నట్టయితే కొంచెం అనిపిస్తుంది బడ్జెట్ మీద కొంతమంది మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఇంకోటి మేము పర్సనల్గా చూసింది అయితే సప్లై చైన్ డిస్ట్రప్షన్ జరుగుతుందండి ఇంటర్నేషనల్ సెక్టార్లో. మ్యామ్ ఆ సప్లై చైన్ మీద కొద్దిగా ఎక్కువగా ఫోకస్ చెప్పడం జరిగింది, బికాస్ ఆ డిస్ట్రప్షన్ మనం తగ్గించడానికి. అదే కాకుండా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఎక్కువగా అంటే ఈ పిఎల్ఎస్ స్కీమ్ ఏదైతే లాస్ట్ టైం అనౌన్స్ చేశారో దాని మీద కూడా ఎక్కువగా స్టేట్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈవీ సెక్టార్ మీద, ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ పాలసీ మీద చూస్తూ స్టేట్ పాలసీ ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు స్టేట్లో మన పాలసీ ఎక్స్పైర్ అయ్యింది. రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా 6 months ఎక్స్టెండ్ చేసింది ప్యారల్గా స్టేట్ పాలసీ వర్కౌట్ చేస్తూ. నిన్న సాయంత్రమే మనకి రోడ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఇంకొక 2-3 daysలో మన రోడ్ ట్యాక్స్, ఎందుకంటే అది లాస్ట్ 2-3 monthsలో బాగా ఇంపాక్ట్ అయింది మన సేల్స్లో. సో ఇది 20 ఏంటంటే కొద్దిగా గ్యాప్ ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ కొద్దిగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎలక్షన్స్ టైం పక్కన పెడితే కొద్దిగా క్లోజ్లో వర్కౌట్ చేస్తే వీ ఫీల్ దట్ ఇండస్ట్రీకి ఎక్కువగా సపోర్ట్ వస్తుందని అనుకున్నామండి. థ్యాంక్ యూ సార్.
ఇది చెప్తున్నారు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అయితే పూర్తిగా ఆశాజనకంగా ఉందని చెప్తున్నారు. 3 నెలల బడ్జెటే కాబట్టి దీని అనంతరం ఎన్నికల తర్వాత పూర్తి బడ్జెట్ వస్తుంది. అప్పుడు మిగతా అంశాలు అయితే వస్తాయి. కానీ ఇప్పుడుకున్న బడ్జెట్ని అయితే పూర్తిగా ఆశాజనకంగా ఉందని పారిశ్రామికవేత్తలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిఏకి సంబంధించిన మాజీ చైర్మన్ రామకృష్ణ గారు ప్రస్తుతం అంటున్నారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. బడ్జెట్ మీద వాళ్ళు ఏమనుకుంటున్నారో అభిప్రాయాలు తెలుసుకున్నారు. సార్, అంటే ఎలా చూస్తారు బడ్జెట్ని? ఆశాజనకంగా ఉందనుకుంటున్నారా, లేకపోతే పారిశ్రామికవేత్తలకి అందొచ్చే బడ్జెట్గా చూస్తున్నారా, లేదా సంక్షేమానికి పెద్దపీట వేసే బడ్జెట్గా చూస్తున్నారు? అంటే ఆశాజనకంగా ఉంది, లేకపోతే పారిశ్రామికంగా, లేకపోతే ప్రజలకు అనే డైమెన్షన్లో కంటే కూడా ఒక డైరెక్షన్లో ఉన్న ఛాలెంజ్ 2-3 డైరెక్షన్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ అటువంటి వాటిలో గ్రోత్ తగ్గుతుంది కాబట్టి టూరిజంని సక్సెస్ఫుల్గా చేయాలి, లేకపోతే ఎక్కువ అని, లేకపోతే అట్లా కొన్ని ఏరియాస్ అట్లా లాజిస్టిక్స్ ఇంప్రూవ్ చేయాలి, R&Dని ఇంప్రూవ్ చేయాలి, ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టారు. అంటే డైరెక్షన్ అయితే ఐ ఫీల్ గుడ్. కాకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేసే దగ్గర వచ్చే సాధక బాధకాలు ఏంటి, మనం అవుట్కమ్ ఎట్లా దాంట్లో నుంచి తీసుకురావాలి, ఏ రకమైన అంటే మెథడాలజీస్ని అడాప్ట్ చేస్తారు, అవన్నీ కొంచెం డీప్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు జరిగిన వాటిలో కూడా నా ఒపీనియన్లో అయితే మాత్రం అవుట్కమ్ బేస్డ్ కంటే కూడా మోర్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్, నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నా పని అయిపోయింది అట్లా కాదు, దాని నుంచి ఎంత బయటకు వచ్చింది అంటే రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ని కూడా మోర్ క్రిటికల్గా చూడాల్సిన అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే జనరల్గా పారిశ్రామికవేత్తలకు అంచనాలు చాలా ఉంటాయి, బడ్జెట్ వచ్చేటప్పుడు అంచనాలు ఉంటాయి. మీరు ఏమైనా ఈ అంచనాలకు వచ్చారో అవి ఏమైనా మిస్ అయినట్టు ఏమైనా అనిపించిందా? అంటే అంచనాలు ఈసారి ఏమీ లేవండి. అంటే మేము ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్లో పెద్ద మార్పులు వస్తాయి అనుకోలేదు, GSTలో పెద్ద మార్పులు వస్తాయి అనుకోలేదు. కాబట్టి ఆ ఇష్యూలో అసలు ఏమి అంచనా లేదు. మా అందరికీ ఉన్న ఓన్లీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మ్యాన్ పవర్. దాన్ని స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు, అంటే మ్యాన్ పవర్, కేపబుల్ మ్యాన్ పవర్ని అవైలబిలిటీ రావడానికి చేయాల్సిన ఇదేంటి, అది లేనంత కాలం ఇండస్ట్రీ మనుగడ కూడా కష్టంగా ఉంది. ఈరోజు మేజర్ ఛాలెంజ్ ఫర్ అస్ ఈజ్ ఫైనాన్స్ కాదు, లేకపోతే ఆపర్చునిటీ కాదు, మేజర్ ఛాలెంజ్ ఈజ్ మ్యాన్ పవర్. అంటే ఇంటర్నేషనల్ ప్రభావం కూడా బడ్జెట్ మీద ఉంటుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంకి సంబంధించిన అంచనాలు కూడా బడ్జెట్ మీద పడే అవకాశం ఉంది. అదేమన్నా మీకు కనిపించింది? అదేమీ లేదండి నా ఒపీనియన్. మేజర్ కొద్దిగా మెయిన్గా చెప్పారు కానీ బట్ దాని ఇంపాక్ట్ నా ఒపీనియన్లో ఆల్రెడీ ఇది 1 year పైన అవుతుంది. అది ఆల్రెడీ మేజర్గా ఆ ఇంపాక్ట్ పడింది యూరోపియన్లో, లైక్ అడ్జసెంట్ కంట్రీస్ లైక్ జర్మనీ, కొన్నిటి మీద వాటి మీద ప్రభావం ఉంది కానీ మన మీద అసలు పెద్ద ప్రభావం లేదు. ఒక రకంగా చెప్పాలంటే కొంత అడ్వాంటేజ్ కూడా తీసుకున్నాం లో క్రూడ్ కాస్ట్తో. బట్ నవ్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఎన్నికల టైం కాబట్టి సంక్షేమానికి పెద్దపీట వేస్తారని మొదటి నుంచి ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. అదేమన్నా మీకు కనిపించిందా, లేకపోతే నార్మల్ బడ్జెట్గానే ఉందని భావిస్తున్నారు? సంక్షేమం నా ఒపీనియన్లో పెద్ద ఏం డిఫరెన్స్ ఏం కనపట్టలేదు. నా ఒపీనియన్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే ఈవెన్ కామన్ మ్యాన్కి సంక్షేమం గురించి ఆలోచించే వాళ్ళు బడ్జెట్లో ఏం చెప్పారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఓట్లు మారుస్తారని నేను అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఇంకా 2 monthsలోనో 3 monthsలోనో మనకి ఎలక్షన్ ఉండేటప్పటికి ఈ బడ్జెట్లో నుంచి వచ్చే ఫలాల నుంచి వాళ్ళు ఓట్లు మారవు. కాబట్టి ఐ డోంట్ థింక్ దే నో దట్. చెప్తున్నారు పూర్తిగా బడ్జెట్కి సంబంధించి అయితే అంచనాలు బాగానే ఉన్నా దాని అమలు మాత్రం చూడాల్సి ఉంటుంది. ప్రతిసారి బడ్జెట్లో కేటాయింపులు ఉంటున్నాయి, అంచనాలకు వచ్చేటప్పటికి మాత్రం కొంత ఒడిదుడుకులు అయితే కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఈసారి బడ్జెట్లో బడ్జెట్ బాగానే ఉన్నా అమలు మాత్రం ఎలా ఉంటుందో చూడాలి. ఖచ్చితంగా సంక్షేమ బడ్జెట్గా ఉన్నప్పటికీ ఇప్పటికే డిసైడ్ అయ్యారు కాబట్టి ప్రజలు ఇది ప్రభావితం కూడా చూపించదని చెప్పి రామకృష్ణ చెప్తున్నారు. ఈ ఇండస్ట్రీ వైడ్గా ఏమీ ఫర్దర్గా పెంచలేదండి. మెయిన్గా ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవన్నీ సేమ్ కంటిన్యూ చేస్తున్నారు. బెనిఫిట్స్ వరకు వచ్చేసరికి ఇప్పుడు సోలార్ కానీ ఈవీ కానీ వీటికి కొంత బెనిఫిట్స్ ఇప్పుడు డిక్లేర్ చేశారు ఈ 3 months మెయిన్ బడ్జెట్ వచ్చేంత వరకు. సో ఇవి యూస్ఫుల్ అండి. ఈవీ డెవలప్ చేస్తున్నారు, చాలా బాగుంది. సోలార్, రూఫ్ టాప్ సోలారు ఇవన్నీ కూడా 300 units వరకు ఎగ్జామ్షను, ఇవన్నీ యూస్ఫుల్ సార్, మనకి అవి ఉపయోగపడతాయి. అలాగే స్కిల్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్స్ బాగా డెవలప్ చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, IITs, IIMs, AIIMs, మెడికల్ కాలేజెస్, రూరల్ సర్వీస్, మెయిన్గా ఈ మెడికల్ కాలేజెస్ రూరల్కి కూడా తీసుకెళ్తున్నారు. ఇది పాజిటివ్గా ఉంది సార్. ఈ డెవలప్మెంట్స్ అన్నీ మన కంట్రీకి ఉపయోగపడతాయని భావిస్తున్నాను. ఎన్నికల దృష్టితో ఉన్నట్టుగా నాకు అంత అనిపించలేదు. మరి వాళ్ళు పాజిటివ్గా లాంగ్ టర్మ్ దీనికి మేడం చెప్పినవన్నీ సీతారామన్ గారు అంతా దానికే పాజిటివ్గా ఉన్నట్టుగా నాకు అనిపించింది. దీన్ని ఫర్దర్గా ఆ జూలైలో మెయిన్ బడ్జెట్ వచ్చినప్పుడు
గవర్నమెంట్ సేమ్ కంటిన్యూ అయితే ఇంకా ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తారని చెప్పి భావిస్తున్నాం మేము. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు. ఇది నిజంగా పారిశ్రామికీకరణకి ఉపయోగపడుతుందా లేకపోతే సంక్షేమానికి పెద్దపెట్టు వేస్తుందా అనే అంశాలు అయితే మాట్లాడుతూ ఉదయం నుంచి కూడా బడ్జెట్ని ఫాలో అవుతున్నారు. ప్రతి బడ్జెట్ని ఫాలో అవ్వి దాని మీద అభిప్రాయాలు అయితే ఇండస్ట్రీగా చెప్తున్నారు. సిఐకి సంబంధించిన రాష్ట్ర చైర్మన్గా ఉన్న లక్ష్మీప్రసాద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంతమంది సార్ ఎలా చూస్తారు బడ్జెట్ని? ఏమనిపించింది అంటే పూర్తిగా బడ్జెట్ చూస్తున్నారు, మీకు ఏమనిపించింది? ఇది ఇంటర్మ్ బడ్జెట్ అండి. ఇంటర్మ్ బడ్జెట్లో ఫుల్ స్కేల్ అనౌన్స్మెంట్స్ రావు కాబట్టి కంప్లీట్ కాంప్రహెన్సివ్గా దీని మీద కామెంట్ చేయడానికి వీలుండదు. కానీ బేసిక్గా ఇప్పుడు ఈరోజు అనౌన్స్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఎంప్లాయ్మెంట్కి సదుపాయానికి సమపేటలు వేశారు. తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసరికి R&D మూల కారణమైంది. R&D లేకపోతే మనలేము కాబట్టి R&Dకి షాప్స్ కనపడతామని మైక్రో ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేస్తామని చెప్పారు. అంటే యంగ్ స్టార్టప్స్కి బాగా ఇంప్రూవ్మెంట్ కనపడతా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. కాబట్టి చూస్తే ఓవరాల్గా ఇండస్ట్రీకి మంచి ఊతమే కనపడతా ఉందండి. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు ఆక్వాకి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ పరిశ్రమలు ఉన్న పరిస్థితి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు 5 హబ్బులను ప్రకటించారు. ఏమైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఏమైనా ఉందా లేకపోతే మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? యాక్చువల్గా ఆక్వాకల్చర్ వచ్చేసరికి బిగ్గెస్ట్ స్టేట్ మందేనండి. మన ప్రొడక్షనే అగ్రగామిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్. ఇది అప్పుడు 5 పార్క్స్లో ఒక పార్క్ ఖచ్చితంగా మనకు వస్తుందండి. ఖచ్చితంగా ఇక్కడికి ఇవ్వాల్సిందే. దీనికి మరి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఒకటి లేవు మనకి. అన్నీ ప్రైవేట్ రూపంలో ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఉంటే అవేమో ఖరీదు అవుతాయి. మిగతా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేదాకా మంచి ప్రైస్, ఇక్కడ ప్రైస్ లేదు, ఎక్స్పోర్ట్ ప్రైస్ మంచి వచ్చేదాకా ఆపాలంటే మన కోల్డ్ స్టోరేజ్ బయట చేయాలంటే చాలా ఖరీదు అవుతాం. నైట్రోజన్ గ్యాస్తో సంబంధించింది కాబట్టి అది మన కనుక గవర్నమెంట్ ఆక్వా పార్క్ వచ్చినప్పుడు దాంట్లో భాగమే ఉంటుంది, అది వస్తుంది. దాని తర్వాత ఈ యాంటీబయాటిక్స్ అవశేషాలు లేకుండా మంచి మందులు క్రియేట్ చేసి అక్కడ టెస్ట్ చేసి బయటికి పంపేది కనుక టెస్ట్ చేయడానికి కూడా అవకాశాలు వస్తాయి. ఆ టెస్టింగ్కి చాలా ఖరీదు అవుతూ ఉంది. అది గవర్నమెంట్ పార్క్ అయినప్పుడు ఖచ్చితంగా తగ్గుతుంది అనుకుంటా ఉన్నాం. ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్సే కానీ సెంట్రల్ గవర్నమెంట్ మెరైన్ ఎంపీడీ వాళ్ళు కానీ వీళ్ళు అలాంటి ఫెసిలిటీస్ ఏమి ఇవ్వలేదు మనకి. ఇప్పుడు ఇది మంచి అనౌన్స్మెంట్ అండి. ఆక్వాకల్చర్కి మంచి ఊతం ఇది. ఫుడ్ ఇంకా కంప్లీట్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ దానికి చేపల మేత కానివ్వండి, రొయ్యల మేత కానివ్వండి, అవి కూడా టెస్టింగ్ చేసి వాటికి కూడా సరళీకరణ చేస్తే మెథడ్ చేసి కొన్ని ట్యాక్సెస్ కన్జంప్షన్స్ వస్తే ఇండియా ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కువగా విదేశీ మార్గదర్శనం తీసుకోవడానికి కూడా వీలుంటుందండి. మంచి అనౌన్స్మెంట్ అది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినా కానీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయండి. ఎన్నికల టైం కాబట్టి ఇటు పారిశ్రామికకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ప్రజలకు కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉండే అవకాశం ఉంది. దీంట్లో మీరు గమనించింది ఏంటి, ఏం చెప్తారు? వారు ఏం చెప్పారంటే ఎంప్లాయీస్కి వీరికి ఏమి స్పేర్ చేయలేదండి. ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్స్ కానీ ఇవ్వలేదు. మేము సిఐ నుంచి కూడా యాంటిసిపేట్ చేసాం, మా ఎంప్లాయీస్ అందరికి కూడా కొంత శుభతం ఉంటుందని అనుకున్నాం, బట్ అవి మాత్రం ఇవ్వలేదు. మరి తర్వాత ఫిజికల్ పాలసీ అయితే మరి ఫిజికల్ డెఫిషిట్ 5.8 నుంచి 5.1 తీసుకొస్తా ఉన్నారు. అది చాలా గ్రేట్ మూవ్ యాక్చువల్లీ. అది సాధ్యమైతే మాత్రం అద్భుతమే అది. మరి ఇక అది ఎన్నిచ్చి ఆ డబ్బులు తీసుకొస్తారనేది మనకు కూడా అనౌన్స్ చేయలేదు. మేబీ ప్రతి సంవత్సరం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వస్తూ ఉంది GST కలెక్షన్స్. ట్యాక్సేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆవిడ థ్యాంక్స్ కూడా చెప్పారు బడ్జెట్లో ట్యాక్స్ పేయర్స్కి. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పే చేశారు, ఇది GST ఎక్కువ పే చేశారు. ఆ డబ్బులు డైవర్ట్ చేస్తారని మేము అనుకుంటా ఉన్నాం. సో అది మంచి మూవే. అవి కాకుండా మన కాలేజీలు కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా ఒక మంచి మూవ్సే. కాబట్టి ఇది మంచి మూవ్గానే ఆశిస్తూ ఉన్నామండి. ఈ బడ్జెట్ ఎంత షార్ట్ టర్మ్ బడ్జెట్ అయినా ఈ పాలసీస్ మార్చలేరుగా. ఎవరైనా లాంగ్ టర్మ్ పాలసీ పెట్టినప్పుడు ఇప్పుడు 2070కి గ్రీన్ హైడ్రోజన్ రావాలని చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తే నెట్ జీరో ఆశిస్తామని చెప్పారు. నెట్ జీరో ఆశించకపోతే మనం చాలా నష్టపోతాం. ఎందుకంటే కార్బన్ క్రెడిట్స్గా మనం కార్బన్ క్రెడిట్స్ అమ్ముకుంటా ఉన్నాం, మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఏదన్నా మనం ఇండస్ట్రీ తయారు చేయాలనుకోండి, దాని నుంచి కొంచెం పొల్యూషన్ వస్తూ ఉంది. దానికి మనం తయారు చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి, బయట వాళ్ళ దగ్గర నుంచి ఈ కార్బన్ని తగ్గించే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకున్న క్రెడిట్స్ మనం కొనుక్కుంటే కానీ మనం ఒక పదార్థం తయారు చేయలేం. అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నెట్ జీరో అనేది ఎంత ఫాస్ట్గా 270 కాదండి, ఇంకా ముందే రావాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. మేము ఇండస్ట్రియల్ సెక్టర్గా మీ అందరం రెడీగానే ఉన్నాం దానికి. జీరో పొల్యూషన్కి వీటన్నిటికీ వెహికులర్ పొల్యూషన్ ఒకటి తగ్గాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ హైడ్రోజన్ కానివ్వండి, ఈవీస్ కానివ్వండి, వీటన్నిటికీ బాగా ఎంకరేజ్మెంట్ చేసి వాటిని ఇంప్రూవ్ చేస్తే ఆ ప్రైజింగ్ కూడా పెంచకుండా ఛార్జింగ్ పాయింట్స్ ఒకటి చెప్పారు ఇందాక. ఇవన్నీ మంచి మూవ్ అనండి. చేస్తే కనుక నెట్ జీరో తొందరగానే వస్తుంది. కాబట్టి మంచి మూవ్ సార్ అది.
ఇది చెప్తున్నారు పూర్తిగా ఇది పారిశ్రామిక కరణకి ఉపయోగపడుతుంది. ఈ బడ్జెట్ మంచి మూవ్ అయితే ఉందని చెప్తున్నారు. కాకపోతే ఎంప్లాయీస్కి సంబంధించి కొంత వస్తుందనుకున్నాము బడ్జెట్లో, కానీ అది మాత్రం రాలేదు. కానీ మిగతా అన్ని అంశాల్లో మాత్రం ఆశాజనకంగానే బడ్జెట్ ఉందంటూ లక్ష్మీప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్ కలిసి సురేంద్ర ఆర్టీవీ విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.